నిన్న ఏదైతే ఒక లెక్చరర్‌ని కొట్టినటువంటి విద్యార్థినికి సంబంధించిన ఉదంతంలో కీలకమైన ట్విస్ట్ ఏంటంటే, విశాఖ దగ్గర ఉన్నట్టు రఘు కాలేజీ. దాంట్లో ఈ పిల్లలు క్లాసుల్లో ఫోన్‌లు మెయింటైన్ చేస్తున్నారు, ఫోన్‌లు వాడతా కాన్సంట్రేట్ చేయట్లేదు అంటే, ఎన్ఎస్ఎస్ సంబంధించిన కోఆర్డినేటర్లని ఈ పని చూడటానికి ఇద్దరు ఉపాధ్యాయులని, అధ్యాపకుల్ని పెట్టారట. ఈ పనులు చెక్ చేయడానికి. అలా చెక్ చేస్తూ ఈ అమ్మాయి దగ్గర నుంచి తీసుకున్నారట. అమ్మాయి పేరు చెప్పట్లేదు ఎందుకంటే మైనర్ కాబట్టి. అది తీసుకున్న తర్వాతన అమ్మాయి వచ్చి ఇక తిట్టడము అదంతా చూసాం నిన్నటే ఇది కూడా. అయితే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఆ కళాశాల కంప్లైంట్ ఇవ్వలేదు. ఇదే ఆ అమ్మాయి మీదన లెక్చరర్ కంప్లైంట్ ఇవ్వలేదు పోలీసులకేమి. అదే సందర్భంలో ఇది మా కళాశాల అంతర్గత వ్యవహారం అని తేల్చి చెప్పింది రఘు కళాశాల యాజమాన్యం. వాళ్ళ తల్లిదండ్రులేమో అమ్మాయి మనస్థిమితం సరిగ్గా లేదు అని చెప్పారట. మనస్థిమితం వేరు, మతిస్థిమితం వేరు. మతిస్థిమితం సరిగ్గా లేకపోతే చదువుకే పనికిరారు. మనస్థిమితం అంటే ఏదన్నా ఇంట్లో సైకలాజికల్గా ఇబ్బంది పడితే ఆ కోపంతో చేసి ఉండాలి. ఏం జరిగింది అన్నటువంటిది తేలాలి. బట్ వైరల్ అయితే వీడియో అయ్యింది కానీ ఎలాంటి చర్యలు లేవు అన్నది స్పష్టమవుతుంది.